పిల్లల హాస్పిటల్ హుజూరాబాద్ పట్టణంలో ఏకైక 24 గంటల వైద్య సేవలు అందించే ఆధునిక పిల్లల హాస్పిటల్. స్థలము కన్యకా పరమేశ్వరి గుడి ఎదురుగా జమ్మికుంట రోడ్, హుజూరాబాద్. జమ్మికుంట పట్టణంలో ఆల్ ఇండియా స్టూడెంట్ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విద్యార్థి నాయకుని జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో ఆల్ ఇండియా స్టూడెంట్ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అమ్మ వెంకటేష్ యాదవ్ జన్మదిన వేడుకలు జమ్మికుంట పట్టణంలో ఘనంగా జరిగాయి. అనంతరం హుజూరాబాద్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఆడెపు సాయి కుమార్ మాట్లాడుతూ అమ్మ వెంకటేష్ యాదవ్ విద్యార్థి నాయకునిగా తనదైన శైలిలో అంచెలంచెలుగా ఎదిగి ఎంతో మంది పేద విద్యార్థులకు విద్యను అందించడంలో ముందుండేవాడని, పాఠశాల కళాశాలలో ఎంతో మంది విద్యార్థులు చదువుకోలేని పరిస్థితుల్లో ఉంటే ఆ విద్యార్థులకు తన వంతు సహాయంగా పాఠశాలల్లో కళాశాలల్లో చేర్పించి వారికి అన్ని విషయాల్లో కూడా సహాయం చేసేవాడని, విద్యార్థుల సమస్యలపై అనేక పోరాటాలు చేసి ఎన్నో సమస్యలను తన భుజంపై వేసుకొని తీర్చడం జరిగిందన్నారు. ఇలా ఎన్నో సమస్యలపై పోరాటం చేస్తూ విద్యార్థులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తూ జమ్మికుంట పట్టణ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు, జిల్లా నుండి రాష్ట్ర స్థాయి వరకు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ అందరితో ఒదిగి ఉండేవాడని, అలాంటి వ్యక్తి రానున్న రోజుల్లో ఒక మంచి స్థాయిలో ఉండాలని, ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొకసారి అమ్మ వెంకటేష్ యాదవ్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంట మండల అధ్యక్షుడు పాత రాజేష్, కొత్తగట్టు శివకుమార్, హర్షద్, ఆదిత్య, సోలమన్, అమీర్, సత్య, కాజా, అజయ్ తదితరులు పాల్గొన్నారు. స్టూడెంట్ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా మా అమ్మ వెంకటేశ్వర గారి పుట్టినరోజు వేడుకలు ఇవాళ జమ్మికుంట మండలంలో అట్టహాసంగా జరుపుకోవడం జరిగింది. మా యూత్కి ఎప్పుడైనా కానీ అన్న అంటే మాకు ఒక అండగా ఉండి, తమ్ముడు మేమున్నాం, మీరు భయపడకండి, దేనికైనా నిజాయితీగా ఉండండి అని చెప్పుకుంటూ మాకంటూ ఒక అండగా ఉన్న మా అమ్మ వెంకటేశ్వర గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరిగింది.